ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసేటప్పుడు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే రివ్యూ చేయడం కూడా జరిగింది. మళ్ళీ మిడ్వేగా జూన్ 12th వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక నెల కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నా నియోజకవర్గంలో నేను కలెక్టర్ గారితో, తర్వాత లోకల్ బాడీస్ కలెక్టర్ గారితో, మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ పిలుచుకొని రివ్యూ చేయడం జరిగింది. మనం ఏదైతే ప్లాన్ ఇచ్చామో టార్గెట్ ప్రకారంగా అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి దాన్ని కవర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎండాకాలం ఉంది, ఇక్కడ కొత్తగా కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, అదే గ్రామాల్లో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పంచాయత్ ఆఫీసర్లు, పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా గ్రామస్తులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదన ప్రగతి ప్రణాళిక సందర్భంగా అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో ఎండాకాలంలో ఇటువంటివి జరగలేదు. ఇప్పుడు నిజంగా అవసరం ఉన్నప్పుడు అధికారులు ప్రజల చెంత ఉన్నారు. ఇది మంచిగా సక్సెస్ అవుతూ ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి.